ఆడపిల్ల సారి పెట్టుకుని అత్తారింటికి వెళ్లే ముందు గ్రామ దేవతలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అలాగని ఒట్టి చేతులతో కాదు, ఎవరికి తోచినంతట్లో వారు చలిమిడి, వడపప్పు, పానకం ఇస్తారు. అయితే మా పెద్దలుడు గారు అమ్మాయి పుడితే 7 అమ్మవార్లకి 7 చీరలు, 7 జాకెట్ ముక్కలు, గాజులు పెడతానని మొక్కుకోవడంతో ముందుగా మా కడిపిలంకలో కళ్ళు తెరిచిన అమ్మవారిని, మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నది మా పెద్దమ్మాయి. అక్కడ మొక్కు తీర్చి మా మనవరాలను అమ్మవారికి చూపించింది. అలాగే పొంతుల ముసలమ్మ అమ్మవారికి మొక్కు తీర్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ కూడా మా మనవరాలని చూపించింది. మరో గ్రామ దేవత అయిన ఒనువులమ్మ కూడా మొక్కులు తీర్చి మా మనవరాలచే దర్శనం చేపించింది మా పెద్దమ్మాయి గారు. అలాగే తర్వాత గ్రామ దేవత దుర్గమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత 5వ గ్రామ దేవత అయిన ఈ మధ్య ఆలయాన్ని నిర్మించిన, పైగా ఈ రోజే తీర్థ మహోత్సవం జరుపుకుంటున్న శ్రీ 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 పల్లాలమ్మ అమ్మవారు తీర్థ మహోత్సవము అదే రోజు మా మనవరాలు సారి పట్టుకుని నానమ్మ గారి ఇంటికి వెళ్లడము ఒకే రోజు కావడం మాకెంతో ఆనందదాయకం అండి. కడీపులంకలో మొక్కుకున్న 5 గ్రామ దేవతలను దర్శించుకున్న తర్వాత నానమ్మ గారింటికి వెళ్లే దారిలో దుల్లా ఏడిద గ్రామ పొలిమేరలో వేంచేసి ఉన్న శ్రీ 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 చింతాలమ్మ అమ్మవారు, ఏడిద గ్రామంలో పొలిమేరనే రోడ్డు పక్కనే వేంచేసి ఉన్న శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారు, అలాగే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తిని కలిగించే మండపేట గ్రామంలో బంగారు పుట్టపై పడగవిప్పిన బంగారు నాగేంద్ర స్వామి రూపంలో కొలువై ఉన్న శ్రీ 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 పేరంటాల అమ్మవారు, ఆఖరుగా నానమ్మ గారు ఊరైన నేల్టూరు గ్రామంలో వేంచేసిన దుర్గమ్మ అమ్మవారిని కూడా దర్శించుకుందండి మా మనవరాలు. ఇది అందరిలో జరిగే కార్యక్రమం అయినప్పటికీ మీలో ఎవరన్నా ఇలా మొక్కు తీర్చుకున్న వారుంటే జై మాతా అని కామెంట్ చేదురు.